క్వశ్చన్ తీసుకొని మీ దగ్గరకు వస్తాను. పోరెడ్డి గారు, సో ఒకటి మీరు చెప్పండి, ఇంకొకటి ఏంటంటే బండి సంజయ్ ఈరోజు నర్సంపేటకి వెళ్తున్నారు, అక్కడ డైరెక్ట్ సిచ్యువేషన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారు. సో ఏంటి అసలు బీజేపీ ఏ రకంగా చూస్తుంది ఈ సిచ్యువేషన్స్ ని? ముందుగా మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, హనుమంత్ గారికి, కిరణ్ యాదవ్ గారికి, రామ్మూర్తి గారికి, మన జీ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి మ్యామ్. ఇది ఆర్టీసీ సమస్య ఈరోజు కొత్తదేమీ కాదు. పోయినసారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు హుజూర్నగర్ బైపోల్ అవుతుండే, నాకు బాగా గుర్తు. రెండోసారి అప్పుడే అధికారంలోకి వచ్చారు, మేబీ ఒక సంవత్సరం అయిందేమో కేసీఆర్ గారు. అప్పుడు ఇట్లాగే స్ట్రైకులు చేశారు, కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కొన్ని రోజులు నడిచింది, బెదిరింపులు జరిగాయి. లాస్ట్కి వచ్చి జాయిన్ అయితే ఉద్యోగాలు ఉంటాయి, లేకపోతే అవి కూడా పోతాయి అన్న పరిస్థితికి వచ్చింది. జాయిన్ అయ్యారు. ప్రిన్సిపల్గా డిమాండ్లు ఇవే ఉండే, గవర్నమెంట్లో జాయిన్ చేసుకోవాలి. అండ్ అప్పట్లో వార్తలు వచ్చినప్పుడు మీకు తెలుసు, ఈవెన్ పిఎఫ్లు ఇట్లాంటివి కూడా వీళ్ళ దగ్గర కట్ చేసినవి కూడా వీళ్ళకి ఫండ్లు కట్టలేదు అని చెప్పి, అంటే ఏ విధంగా కూడా ఒక పద్ధతిగా నడుచుకునే దాఖలాలు లేవు. అదే ప్రైవేట్ వాళ్ళు ఇట్లా చేసి ఉంటే జైల్లో ఉండేవారు, కానీ ప్రభుత్వమే ఇట్లా మోసం చేసింది కార్మికుల్ని. సో ఇవన్నీ ఎప్పటి నుంచో అందరికీ, ఈ ప్యానెల్లో ఉన్న అందరికీ, మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా తెలుసు. ఆర్టీసీ వారిది ఈ రోజు కొత్త ఇదేమి కాదు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, పిలిచి మాట్లాడకూడదా, రైట్? ముఖ్యమంత్రి గారికి సమయం లేదా, లేకపోతే ఇంకా నానా రకాలుగా, అంటే ఇప్పుడు మనం నీళ్ళు నిధులు నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో ఇంత అన్యాయమా అంత అన్యాయమా అని చెప్పి చాలా మాట్లాడారు. ఓకే, అందరము మాట్లాడారు కార్మికుల. మరి ఈరోజు కట్ చేస్తే, ఇంతకుముందు మీరు చెప్తున్నారు హనుమంత్ గారు, కోరి కోరి తెచ్చుకున్నాము అని అంటున్నారు. అది నేను అనుకోవడం, అది దట్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరినీ ఏమి రిఫ్లెక్ట్ అవ్వదు. కానీ వారు చెప్పారు, కోరి కోరి తెచ్చుకున్నాం కాంగ్రెస్ వారిని అన్నారు. ఈరోజు అదే వారు, నిన్న కేబినెట్ మీటింగ్ అయిందండి, మీరు ఏ న్యూస్ పేపర్ అయినా తీయండి, ఒక్క లైన్ ఉందా అందులో ఆర్టీసీ వారి గురించి? కేబినెట్ మీటింగ్ లో ఒక నిర్ణయం తీసుకున్నారా? అంతకుముందు వారు డిమాండ్ చేసినవి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, లేకపోతే ప్రీవియస్ ప్రభుత్వం అంటారు, అది బీఆర్ఎస్ కావచ్చు ఇంకో ప్రభుత్వం అయినా కానీ, మీరు అదే ముఖ్యమంత్రి గారు, వీడియోలు ఉన్నాయి నా దగ్గర, ఇప్పుడు ప్లే చేయగలను, అవసరం మీ అందరి దగ్గర ఉన్నాయి అవే వీడియోలు. ముఖ్యమంత్రి గారు అంతకుముందు ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్నో సూచనలు ఇచ్చారు. సూచనలు ఇచ్చడం కాదు, అప్పుడు అంతకుముందున్న ప్రభుత్వాన్ని అసలు చాలా దుయ్యబట్టారు. ఓకే, గుడ్, మేము చేసాం ఆ పని, ఈరోజు చేస్తున్నాం. ఈరోజు రెండు సంవత్సరాలు దాటింది మ్యామ్, మీరు వచ్చే అధికారంలోకి 2.5 సంవత్సరాలు అవుతాం దాదాపు. మరి వీరు చేసింది ఏమీ లేదు. అదే సమస్యలతో, అప్పటి సమస్యలతోనే మళ్ళీ ఈరోజు రోడ్డుకి ఎక్కాల్సి వచ్చింది. పట్టించుకోలేదు. నిన్న కూడా లాస్ట్కి అన్నారు, చర్చలకు పిలిస్తే పోయింది కదా, ఆ వీడియోనే ఉంటుంది ఎగ్జాక్ట్లీ, ఇది అంతకుముందు ముఖ్యమంత్రి అంటున్న వీడియో. మరి మీరు నిన్న 4 మంత్రులు వస్తారు, కూర్చుంటారు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు, ఒక్కరు ఒక హామీ ఇవ్వరండి. అందులో ఒక్కరు కూడా ఇది మీ సమస్య, ఆ సమస్యని మేము అడ్రస్ చేస్తాము అని చెప్పి హామీ ఇవ్వరు. సరే, శంకర్ గౌడ్ గారు ఆ సమయానికి ఆత్మహత్యాయత్నం చేశారు, మనకు ఆ విజువల్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. సరే, ఉద్రిక్త వాతావరణము మీకు తెలుసు. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లాగే జరుగుతుంటే స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లోనే అందరినీ రిక్వెస్ట్ చేశారు, ధైర్యం ఇచ్చి చెప్పారు, చావులు దేనికి సమాధానం కాదు, చావులు దేనికి పరిష్కారాలు కావు అని చెప్పి. ఈ రోజు కూడా మేమున్నాము, భరోసా ఉంది, సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పి ఈ రోజు కూడా చెప్తున్నాము. ఈ రోజు కూడా బీజేపీ తరఫున, పార్టీ మొత్తం తరఫున మళ్ళీ నేను జీ ద్వారా అదే విషయం చెప్తున్నాను. అంత డెస్పరేట్ ఇది స్టెప్స్ తీసుకోవద్దు, దానివల్ల ఎటువంటి లాభాలు జరగవు. రాజకీయాలు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, కానీ మీ ప్రాణాలు పోవడం వల్ల మన ఫ్యామిలీకి, అంటే సొంత ఫ్యామిలీకి, పిల్లలకి, భార్య, తల్లిదండ్రులకి, వారి పరిస్థితి ఆలోచించండి. మీరే తట్టుకోలేకపోతే ఇక మీరు లేకుండా వారు కుటుంబాన్ని ఏ విధంగా
పోషించుకోగలుగుతారు, నిలబెట్టగలుగుతారు, ధైర్యం చెప్పగలుగుతారు. మీరే ధైర్యంగా ఉండలేకపోతే వారెట్లా ఉంటారు? అదొక్కసారి ఆలోచించుకుని ఆత్మహత్యలకు మాత్రము లేకపోతే ఇట్లాంటి విపరీతమైన చర్యలకు మాత్రం దేనికి పాల్పడొద్దు. ఫైట్ చేద్దాము, సపోర్ట్ ఉంటుంది. 100% బీజేపీ విల్ స్టాండ్ విత్ యూ. దీన్ని ఒక కంక్లూజన్ కి తప్పనిసరిగా తీసుకొచ్చేదే. కాకపోతే కొంచెం సమయం పట్టొచ్చు. ఈసారి మాత్రం నిస్పృహ లేదు అని చెప్పి నేను మా పార్టీ నుంచి అందరినీ ధైర్యంగా ఉండమని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఒక్క నిమిషం అండి కిషోర్ రెడ్డి గారు, నేను మళ్ళీ వస్తాను. అండ్ అదే విధంగా రాజకీయ విశ్లేషకులు డాక్టర్ మల్లేశ్వర్ గారు కూడా జాయిన్ అయ్యారు. మల్లేశ్వర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. విల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్ రామ్మూర్తి గారు, 2019లో 55 రోజుల పాటు ఆర్టీసీ కార్మికుల సమ్మె జరిగింది. సో ఆల్మోస్ట్ అలాంటి సందర్భం ఇప్పుడు మళ్ళీ పునరావృతం అవుతుంది. కానీ ఇప్పుడు విమర్శిస్తున్నారు మీరు. గతంలో ఇందాక మన ఏదైతే హనుమంత్ గారు చెప్పారు, ఆ టైంలో ఎంత కఠినంగా ఉండేనో, 6 సంవత్సరాల నుంచి మాకు ఇవే సమస్యలు ఉన్నాయి, మాకేమీ తేడా లేదు అని చెప్పేసి. సరే, కాంగ్రెస్ పార్టీని వాళ్ళు నమ్మారు, ఆ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని మేము నమ్మాము. సో పరిస్థితి అయితే ఈ రకంగా ఉంది. కాబట్టి సో ఏంటి ప్రెసెంట్ సిచ్యువేషన్ ని బీఆర్ఎస్ ఏ రకంగా చూస్తుంది? ఎందుకు మీరు గతంలో ఈ విషయాలు చాలా విషయాల్లో ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి కూడా వాళ్ళ మాటల్లో ఉన్నాయి. కాబట్టి ఏంటి? సరే, ఆర్టిస్ట్ కి మేమేం చేస్తాం, తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తా అన్నారు అన్నది కొంచెం పక్కన పెట్టి, మొదలు ఏంటంటే శంకర్ గౌడ్ గారి బలవన్ మరణానికి తీవ్ర సంతాపం తెలుపుతున్నా. అదేవిధంగా మా పార్టీ నుంచి, అదేవిధంగా నా తరఫు నుంచి ఆ కుటుంబానికి ఆ దేవుడు కొంచెం తట్టుకునే ధైర్యాన్ని కూడా ఇవ్వాలని కూడా కోరుకుంటున్నా. సరే, ఇప్పుడు మనం అందరం అయితే ఆర్టీసీ మీద కూర్చున్నాం కాబట్టి, సరే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, ఇప్పుడు ఏం చేస్తున్నారు అన్నది అంశం కొంచెం మాట్లాడుకొని, సరే మా ప్రభుత్వం ఏం చేసింది, సరే సమకాలంలో మేమేం మాట్లాడిస్తున్నాం, దాని తర్వాత మేమే అమలు చేసినాం, దాని తర్వాత ఏం జరిగింది అన్నది కొంచెం మనం కులంకుశంగా మాట్లాడుకున్నాం. ప్రభుత్వంలో రాగానే 6 నెలల్లో ఆర్టీసీని సంస్థను విలీనం చేస్తానని మాటిచ్చింది. సరే, మాట్లాడబడ్డా అంటే ఇప్పుడు అందరికి తెలుసు, మాట్లాడలే. యూనియన్స్ పునరుద్ధరణ చేస్తాం. ఎందుకంటే 2019లో యూనియన్స్, ఎందుకంటే మేము ప్రభుత్వంలో విలీనం చేస్తానన్న మాట ఇచ్చినాం కాబట్టి యూనియన్స్ ఎలాగో ప్రభుత్వం నుంచి ఉంటాయి కాబట్టి, ఆ ప్రభుత్వ ఉద్యోగులు అయిన తర్వాత ఆ యూనియన్స్ వస్తాయి కాబట్టి ఆ విధంగా మేము ఒక ఆలోచన చేసి ముందుకు జరిగినాం. తర్వాత ఆర్టీసీని ఆధునీకరణ చేసి అదే విధంగా కొత్త బస్సులు కొంటున్నారు. ఇక కొత్త బస్సుల ముచ్చట ఏందన్నది కూడా నేను కొంచెం కులంకుశంగా చెప్తా. అసలు ఎవరి అవి బస్సులు, అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ విధంగా ఉన్నాయి, డిపోలు అసలు ఆర్టీసీ బస్సులు ఎంత ఉన్నాయి, ప్రైవేట్ బస్సులు ఎంత ఉన్నాయి అని కూడా క్లియర్ గా చెప్తా. అదే విధంగా పెండింగ్ పిఆర్సీ ఇస్తాం, ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం. 2021 పిఆర్సీ పే స్కేల్ ప్రభుత్వ ఉద్యోగులు సమానంగా ఇస్తాం. ఇలాంటి మాటలు చెప్పిన గప్పాలు కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఓడెక్కిన తర్వాత బోడమల్ల అన్నట్టు ప్రవర్తిస్తున్న తీరు చూడొచ్చు. అదే విధంగా 25 నెలలుగా వీళ్ళు చేసింది ఆర్టీసీకి వాస్తవంగా శూన్యమని చెప్పొచ్చు. అదే విధంగా వీళ్ళు తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకాన్ని వాస్తవంగా 48 గంటల్లో సక్సెస్ చేసిన ఆర్టీసీ డ్రైవర్లకు, ఆర్టీసీ కండక్టర్లకు మీరు ఇచ్చేది ఏంటి? ఈ సావులా? ఇంత ఘోరమా? అదే విధంగా అసలు చెప్పాలంటే ముఖ్యంగా ఎందుకంటే ప్రతి నెలకు ఎంత ఇవ్వాలని కూడా చెప్తాను. 400 కోట్లు ఏదైతే మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాలి. కానీ ఇప్పటికీ ఎంత చెల్లించిందంటే అఫీషియల్ గా చెప్పరు. ఓన్లీ మాత్రం డబ్బులు పంపినామని చెప్తారు. కానీ వాస్తవానికి మళ్ళీ ఆర్టీసీ ఉద్యోగులు నడితే, ఆర్టీసీ సంబంధించిన యూనియన్స్ నడినా, ఆర్టీసీ సంబంధించిన ఏ ఎంప్లాయీ నడినా కూడా మహాలక్ష్మి పథకం నుంచి మాకు ఇంతవరకు డబ్బులు రావాలి. అదేంటంటే 20 నెలలుగా 11,200 కోట్లు అండి. 11,200 కోట్లు అంటే నువ్వు ఆ డబ్బులు ఇస్తే లాభాలు ఉంటది, లాభాలు ఉన్నదని చెప్తావు, ఆ డబ్బులు ఇవ్వవు కదా. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ అరచేతిలో నీ చేతి గుర్తు ప్రభుత్వం చేతిలో పెట్టుకొని మొత్తం కంప్లీట్ గా మేము ఆర్టీసీ లాభాలు లేదండి. ఆర్టీసీ వీళ్ళు కావాలని ఆర్టీసీ నష్టాల నెట్టిళ్ళు ఏ విధంగా ప్రైవేటైజేషన్ చేసిళ్ళు ఈ రోజు నిర్ణయం తీసుకొని ఎందుకు తడపడేస్తున్నా లోపల గూఢమైన ఆలోచన కూడా చెప్తా. అదే విధంగా బీఆర్ఎస్ ఎట్లాంటి భరోసా ఇస్తుంది ఆర్టీసీ కార్మికులకు? చెప్తా అండి చాలా అంశాలండి. నేను కార్మికుల కోసం మాట్లాడుతున్నా, నాకు వాళ్ళకి ఇచ్చినంత టైం నాకు ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త బస్సుల ముచ్చట చెప్తా అండి. ప్రతి డిపోలో 120 నుంచి 130 బస్సులు ఏదైతే ఒలెక్ట్రా అండ్ జేబిఎం కంపెనీ బస్సులు తీసుకొచ్చిలేదు. అవి 2 కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు. వాళ్ళకు డబ్బులు ఇస్తే, రోజుకు వాళ్ళకు పేమెంట్ చేస్తే మళ్ళా డబ్బు తిరిగి రేవంత్ రెడ్డి బ్రదర్స్ వసూలు చేసుకునే కార్యక్రమం. ఆర్టీకి సంబంధించిన ప్రతి డిపోలో మీరు క్రాస్ చెక్ చేయండి. అక్కడ ఉన్న అయితే మిత్రుడు కూడా తెలుసు, ఆర్టీసీ మిత్రుడికి 3, 4, 5 బస్సులే మిగిలి ఉన్నాయి. మొత్తం కంప్లీట్ గా ప్రైవేట్ బస్సులు వచ్చేసినాయి. ఇంకోటి ఏంటంటే ఏ డిపో కూడా వీళ్ళ చేతులు లేదండి. మొత్తం పవర్ ఛార్జింగ్ కానీ లేకపోతే డ్రైవర్లు కానీ కండక్టర్ కానీ మొత్తం ప్రైవేట్ వాళ్ళ కంపెనీకి సంబంధించిన. మీరు అంటున్నారు కదా ప్రైవేట్ బస్సులు ఎవరి హయాంలో వచ్చాయి పూర్తిగా? చెప్తా అది కూడా చెప్తా మొత్తం చెప్తా. మొత్తం ఎలక్ట్రా ఇప్పుడు వచ్చింది, జయమార్ తీసుకొచ్చింది,
మేము ఎప్పుడైతే ఓన్లీ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి ఉప్పల్ వరకే బస్సులు అయితే ప్రైవేట్ బస్సులు తీసుకొచ్చినామండి. అది కూడా ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి దిగే కార్మికుల గురించే మేము తీసుకున్న బస్సులు కూడా మీకు క్లియర్ గా చెప్తా. ఎందుకంటే 45 బస్సులు మాత్రమే మేము అది కూడా ఓన్లీ ఎయిర్పోర్ట్ మాత్రమే వాడుకున్నాం. ఆర్టీసీ లో మేము అసలు తీసుకురాలేదు. ఆర్టీసీ లో తీసుకొచ్చింది ఒలెక్టా జేబిఎం కంపెనీలను కాంగ్రెస్ ప్రభుత్వం. అది కూడా చెప్తా, ఎందుకంటే ఇప్పుడు మహిళా సంఘాలకు బ్యాంక్ గ్యారెంటీల మీద బస్సులు కొనిచ్చిల్లు, ఇది 8% వడ్డీ మీద. ఇంకోటి ఏంటంటే ఆర్టీసీ నుంచి వెళ్ళి 12 నుంచి 13% మళ్ళీ పేమెంట్ చేస్తున్నారు. అంటే ఈ ఆర్టీసీ డబ్బులను దోచుకోవడమే కదా. ఇలా అసలు 8% తీసుకున్న వాళ్ళకు మళ్ళీ 12-13% ఆర్టీసీ సంబంధించి చెల్లించడం ఎక్కడిది? ఇది ఎక్కడ దుర్మార్గం? ఇంకోటి చెప్తా వినండి, ఎందుకంటే ఇప్పుడు ప్రతి డిపోలో పవర్ పాయింట్స్ ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన మొత్తం వాళ్ళే పెట్టుకున్నారు, ఆ కంపెనీయే. అదే విధంగా గతంలో యూనియన్ అయితే వాస్తవానికి చెప్పాలంటే యూనియన్ల ప్రకారం 20% కూడా దాటొద్దండి ప్రైవేటైజేషన్. ఇప్పుడు 50-60% దాటింది. ఇప్పుడు మేమున్నప్పుడు అట్లా లేదండి, ఓపెన్ గా చెప్తున్నా. ఎందుకంటే ఒక సంవత్సరం లోపల మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తామంటే ఒక్క నిమిషం, ఎందుకంటే ఆర్టీసీ బస్సులు తీసుకొస్తామంటే వాళ్ళ పరిస్థితి ఏంటండి? నేను అడిగింది దాటేసి మీరు ఈ బస్సుల గురించి చెప్తున్నారు, బట్ నేను అడిగిన పాయింట్ కి అయితే మీరు క్లారిటీ ఇవ్వలేదు. ఏంటంటే మీరు అడిగింది ఏంటంటే ఇందాక వినాలి, అందుకని ఏం అడుగుతున్నాను వినాలి. నీ సోది నువ్వు చెప్పుడు కాదు, నువ్వు రాసుకుని చెప్పు. ఆర్టీసీ ఏం మాట్లాడుతున్నావు? ఏం అడిగినావంటే నువ్వు ఏం అడుగుతున్నావు?